జీఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త। ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా పరామర్శించారు। ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు। భుజానికి అయిన గాయం నిర్వహించిన శస్త్రచికిత్స గురించి వివరాలు తెలుసుకుని వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు। ఈ సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి చిత్రపటంతో పాటు ఆలయ ప్రసాదాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేసిన మంత్రి నారా లోకేష్ అమ్మవారి ఆశీస్సులతో ఆయన త్వరగా పూర్తిగా కోలుకొని ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు। శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రముఖులు వరుసగా ఆయనను పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్నారు। ఇప్పటికే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న విషయం తెలిసిందే। తాజాగా మంత్రి నారా లోకేష్ చేసిన ఈ మర్యాదపూర్వక పరామర్శ కూటమి నాయకుల మధ్య ఉన్న సమన్వయం, పరస్పర ఆత్మీయతను మరోసారి ప్రతిబింబించింది। ఇదే ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు। మరిన్ని తాజా రాజకీయ వార్తల కోసం జీఎస్పీ మార్నింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి।